కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం 48వ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ చెకిలం వసంతలక్ష్మి అనిల్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మేడం ఎలక్షన్స్లో? ముందుగా 48వ డివిజన్ ఓటర్లకు నమస్కారం. మేము గత 8 రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టామండి. ఈరోజు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ప్రజాస్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా బీఆర్ఎస్ వెంటే ఉంటామంటున్నారు. లాస్ట్ టైం ఇక్కడ గెలిచిన క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేశారు. వాళ్ళని కూడా గెలిపించారు. మేము ఖచ్చితంగా మీ వెంటే ఉంటాం, కేసీఆర్ గారు వెంటే ఉంటామంటున్నారు. ఇంకా ప్రణాళిక అంటే ఈసారి గెలిస్తే అంటే 48వ డివిజన్ మాత్రమే కాకుండా మిగిలిన డివిజన్స్లో కూడా మెజారిటీ వస్తుంది. అది ఖచ్చితంగా మాకు ఆ రిపోర్ట్ ఉంది. మేము మెజారిటీ తెచ్చుకొని మేము మొదటిసారి ఈ నల్గొండ కార్పొరేషన్ అయినందుకు ఈ మేయర్ పదవిని ఖచ్చితంగా మేము గెలుచుకుంటామని, గులాబీ జెండా ఎగరేస్తామని మాకు నమ్మకం ఉంది. ఎలాంటి అంటే మేనిఫెస్టో తయారు చేశారు మేడం? మేనిఫెస్టో అంటే అదేమ్మా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత వీక్లీ 1 డే అంటే వీకెండ్ సాటర్డే ఆర్ సండే ఒక సజెషన్ బాక్స్ ఆర్ వాళ్ళు కంప్లైంట్స్ చేస్తే తీసుకోవడానికి కంప్లైంట్ బాక్స్ లాగా, లేకుంటే ఒక పర్సన్ కూర్చొని అక్కడ ఖచ్చితంగా ఒకళ్ళ నుంచి ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళ స్ట్రీట్, వాళ్ళ వీధిలో, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. వచ్చి వాళ్ళ కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ని నోట్ చేసుకుంటారు. దాన్ని వీలైనంత తొందరగా రిజాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ ప్రణాళిక నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఏమవుతుందంటే ఇది ప్రజల్లోకి మనం వెళ్ళినట్టు అవుతుందండి. ఏ వార్డులో వాళ్ళకి ఎవరికే ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు అంటే ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ నేను అనుకుంటున్నాను వీకెండ్ ఒక రోజు పెట్టాలి, లేదంటే బై వీక్లీ అట్లీస్ట్ 15 డేస్కి ఒక రోజైనా పెట్టాలి. అప్పుడు సజెషన్ బాక్స్ కానీ కంప్లైంట్ బాక్స్ కానీ అలా మేము పెట్టామనుకోండి, ప్రజలు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. సో దట్ మాకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సమస్యలు తెలుస్తాయి. దాన్ని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ డోర్ టు డోర్ ప్రచారం స్టార్ట్ చేశారు కదా మేడం. మీకు ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఏ సమస్యలు విన్నవించుకుంటున్నారు? ఇది చెయ్యండి, మాకు ఇది చేస్తే మాకు బాగుంటుంది అని అంటున్నారు. ముఖ్యంగా అందరూ చెప్పేది డ్రైనేజ్ చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కళ్ళకి సమస్యగా ఉందని అర్థమైంది. డ్రైనేజ్ ఈవెన్ నేను కూడా ఈ రోడ్లలో చూస్తున్నప్పుడు అది ముఖ్యంగా కొంచెం ఇంటీరియర్ అలా వెళ్ళినప్పుడు కొంచెం నేరో రోడ్స్ ఉన్నాయి. ఆ నేరో రోడ్స్లో సైడ్స్కి నాలాలు, ఆ నాలాలు క్లోజ్ చేయలేదు, అవి ఓపెన్ ఉన్నాయి. తర్వాత ఆ రోడ్ కూడా నేరోగా ఉంది. అక్కడే స్కూల్ పిల్లలు వెళ్ళడం, స్కూల్ ఆటోస్ వెళ్ళడం, అందరికీ నడవడం ఇబ్బందిగా ఉంది. అది నేను గమనించాను. కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి వీలైనంత తొందరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి రోడ్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. రోడ్స్ కూడా అంటే మెయిన్ రోడ్స్ ఇవి బాగున్నాయి, కానీ కొంచెం ఇంటీరియర్స్కి వెళ్తే అవి రోడ్స్ డ్యామేజ్ ఉన్నాయి. సో అది కూడా వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ కాలనీలో పార్క్ అభివృద్ధి చేయమని అలా కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చామండి. మా వీలైనంత మేము చేయగలిగినంత మా పరిధిలో ఉన్నంత. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు డెవలప్ అవ్వాలండి. కాబట్టి వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అంటే యువతలో ఏమైనా స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని డెవలప్ చేయాలి, ఆ స్కిల్స్ని కనిపెట్టాలి. సో వాళ్ళు దానికి ఇంకా ఏదైనా ఫర్దర్ వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాటికి సహాయం చేయాలి. సో స్కిల్ డెవలప్మెంట్ అండి ఆ పద్ధతి, ఆ స్కీమ్ డెఫినెట్గా తీసుకొస్తే యూత్ కూడా చాలా మన హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనుకుంటున్నాను. తర్వాత ఈ మహిళలకు కూడా ఎనీ స్కిల్స్, వాళ్ళలో చాలా స్కిల్స్ ఉంటాయండి. మహిళలు తక్కువ అంచనా వేసే పరిస్థితి ఏం కాదు. చాలా మటుకు వాళ్ళలో స్కిల్స్ ఉంటాయి. సో వాళ్ళ స్కిల్స్ కనిపెట్టి వాళ్ళు అది బయటికి తీసి చాలా ఓపెన్గా, చాలా ఫ్రీగా వచ్చి అడగగలగాలి. వాళ్ళలో ఉన్న స్కిల్స్ తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మనం చేయగలం, ఏ విధంగా మనం చేయూతనివ్వగలం, మన పరిధిలో ఎంతవరకు సాధ్యమవుతుంది, అవన్నీ చూసుకొని కూడా మహిళలు ఎదగడానికి ఖచ్చితంగా ఏదైనా పథకాలు చూడాలని కూడా అనుకుంటున్నాను. ప్రత్యర్థులు అంటే వాళ్ళకి సవాల్ చేయడానికి ఏది లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ తను లాస్ట్ టైం బీఆర్ఎస్ మీదే గెలిచింది. ఆమె బీఆర్ఎస్ మీద ఇప్పుడు ఎలిగేషన్ పెట్టడానికే లేదు. పెడితే ప్రజలు కూడా నవ్వుతారు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్ల క్రితం వచ్చావు, బీఆర్ఎస్కి ఓటేయండి అన్నావు, కేసీఆర్ గారు అన్నావు, మనకి కేసీఆర్ గారే దిక్కు అన్నావు, ఇంత అన్నావు, వెళ్ళావమ్మా, మళ్ళీ ఇప్పుడు నువ్వు పార్టీ మారావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారిని తిడుతున్నావు. అంటే నీ స్టాండ్ ఏంటి? ఇంతకీ ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. నువ్వు కేసీఆర్ గారిని నమ్ముకుంటావా, కాంగ్రెస్ నమ్ముకుంటావా? ఒక స్టాండ్ మీద ఉండాలి. నీకే ఒక స్టాండ్ లేదు, నువ్వు మాకేం చెప్తావు, మేము నీ మాటలు ఏం వినాలి అనే పరిస్థితి ప్రజలకు ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా నేను కట్ చేసేది ఏం లేదండి. నేను వాళ్ళకి సమాధానం చెప్పేది ఏం లేదు. ప్రజలే వాళ్ళని నిలదీస్తున్నారు. లాస్ట్ టైం ఒక మాట చెప్పావు, ఇప్పుడు ఒక మాట చెప్పావు. అసలు లాస్ట్ టైం వచ్చి నువ్వు చేసిన హామీలే కానీ
ఇప్పటిదాకా మళ్ళీ నువ్వు మాకు కనిపించలేదు ఈ 5 ఏళ్లలో, అసలు ఎక్కడుంది కవిత అనేది కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితులు మళ్ళీ నువ్వు వచ్చావు, పార్టీ మారొచ్చావు, ఇప్పుడు మేము దేన్ని నమ్మి నీకు ఓటేయాలి, అసలు నువ్వు స్థిరంగానే లేవు కదమ్మా అన్న క్వశ్చన్ ప్రజల్లోనే వస్తుంది. కాబట్టి మేము వాళ్ళకి సమాధానం చెప్పేది ఇది లేదండి, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదు, మేము సమాధానం చెప్పేది అసలే లేదు. ఇంకా ఎలాంటి అజెండాతో సొంతంగా అదే ఇందాక చెప్పాను కదా, సజెషన్ బాక్స్ అనేది మాత్రం అది ముఖ్యంగా చేయాలి. ఇంకోటి ఈ రోడ్స్లో కూడా కొంచెం ఎక్కడ వీలైతే, ఎక్కడ చేయగలిగితే, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వైడనింగ్ చేయగలిగితే, అంటే కొంచెం నేరో రోడ్స్ ఉన్నాయి అనుకోండి ఇంటీరియర్గా, అది ప్రతి చోట సాధ్యం కాదు అది, ఎందుకంటే అటు ఇటు ఇళ్ళు ఉంటాయి. అలా కాకుండా ఖాళీ స్థలం ఉంది, ఇది మనము కొంచెం వైడన్ చేయొచ్చు అనే ఛాన్స్ ఎక్కడైనా ఏదైనా ఉంటే అది. తర్వాత ఈ నాలాలను కొంచెం కవర్ చేయడమా, లేకుంటే నాలాలని ఎంత తొందరగా వాటిని ప్రాబ్లం రిజాల్వ్ చేయొచ్చు అనేది కూడా చూడాలండి. ఇంకోటి ఈ ఓపెన్ డస్ట్బిన్స్ పెట్టాలని నాకు అనిపించింది, ఎందుకంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ మీద వేస్తున్నారు, అట్లా వేయొద్దు. మనం ఒక డస్ట్బిన్ అనుకుంటూ పెడితే, క్లోజ్డ్ డస్ట్బిన్స్ ఉంటాయి, అలా పెడితే ప్రజలకు అవగాహన కూడా కల్పించాలండి. అవి పెట్టగానే అదేంటో కూడా అర్థం కాదు. అట్లా కాకుండా బయట వేయకూడదు, ఇక్కడ వేయాలి అని ప్రజలకు అవగాహన కల్పించాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. పెట్టగానే ప్రజలు ఏం అలవాటు కారండి, కొంచెం లేట్గా తెలుసుకున్నా దాని యూజ్ అర్థమవుతుంది వాళ్ళకి. సో దట్ మనం రోడ్ మీద ఎక్కడా కూడా చెత్త పడదు, క్లీన్లీనెస్ ఉంటుంది. ఎందుకంటే మనది నల్గొండ కార్పొరేషన్ అయింది, సో డెఫినెట్గా మనం దీన్ని అందంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా కాకుండా ఇప్పుడు కార్పొరేషన్ అయినందుకు మిగిలిన నగరాలతో ధీటుగా మనం కూడా ఎదగాలంటే, మన నగరం సుందరంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రణాళికలు తీసుకెళ్లాలండి ముందుకి. దానిలో ఇలాంటివి నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఇలా డస్ట్బిన్స్ పెట్టడం, తర్వాత ఎవ్రీడే చెత్త కలెక్షన్ కానీ అలాంటివి నాకు వస్తున్న ఆలోచనలు. డెఫినెట్గా ఇలాంటి వాటన్నిటికి ఒక ప్రణాళిక వేసుకుంటామండి. అది ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేయడానికి రెడీనే అండి. ఇప్పుడు మన నల్గొండ కార్పొరేషన్, అందులో మీరు మహిళగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు అసలు? ఫస్ట్ టైం కదా? చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఉందండి. ఎందుకంటే నేను అనుకోలేదు, నేను పోటీలోకి వస్తానని అసలు అనుకోలేదు. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అందరికీ సుపరిచితం. చెక్కిలం గారంటే చెక్కిలం శ్రీనివాసరావు గారన్నా, చెక్కిలం అనిల్ కుమార్ గారన్నా కొత్తగా చెప్పేది ఏం లేదండి. కాకపోతే ఇంటి నుంచి మహిళ రావడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు, మీరు వచ్చారా అని. అంటే రావాల్సిన అవసరం వచ్చింది, రావాల్సిన పరిస్థితి వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళే అంటున్నారు. అసలు వెళ్ళిన ప్రతి చోట అంటున్నారు, అసలు మీరు వచ్చారు అంటే ఆ ఇంటి నుంచి ఎంత అవసరమైతే మీరు వచ్చారని అర్థమైంది. ఖచ్చితంగా మీ ఇంటి రుణం తీర్చుకోవాల్సిన అవసరం మాకుంది అని. కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది, అనుకోకుండా జరిగిన మార్పు అండి ఇది. ఇది ప్లాన్ చేసుకొని చాలామంది అన్నారు, మీరు ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ప్లాన్ చేసుకొని రావాల్సింది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వచ్చారు అట్లా అంటే, ఇది ప్లాన్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చింది కాదండి, సడన్గా అప్పటికప్పుడు అవసరం అలా వచ్చింది పార్టీకి. సో పార్టీ అవసరం దృష్ట్యా, పార్టీ కోరిన కోరికకి పార్టీ రిక్వెస్ట్ చేసి, లేదన్నా మీరు ఉండాలి, మీ ఇంటి నుంచి ఉండాలి, మనం గట్టి పోటీ ఇవ్వాలి అని అట్లా పార్టీ పెట్టిన సూచన మేరకి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వితిన్ 4-5 డేస్లో ఫిక్స్ చేసుకొని వచ్చిందండి. అదే ప్రజల దగ్గర కూడా అదే చెప్తున్నాం, అమ్మ ఇది ముందే ప్రీ ప్లాన్ చేసుకుంది కాదు ఇది, కాబట్టి ఖచ్చితంగా ఆదరించండి, మా కుటుంబం మీకు కొత్త ఏం కాదు అని అదే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. అంటే మహిళలకి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొద్దాం అనుకుంటారు? ఆల్రెడీ మీరు విద్యావంతులు, ఎలా ప్రోత్సహిస్తారు? అంటే నేను ఒక సామాన్య మహిళగా ఆలోచిస్తాను ప్రతిసారి. అంటే ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి ఇన్నేళ్ల నుంచి, అనుకుంటాను ఏదైనా గవర్నమెంట్ వస్తే అసలు మహిళలకు ఏదైనా చేస్తే బాగుండు, అంటే ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే బాగుండు అని నేను అనుకుంటుంటాను. సో డెఫినెట్గా దీని మీద మాత్రం నేను ఆలోచన చేస్తాను అండి. అంటే ఇప్పటికిప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ఏది లేదు నాకు, కానీ నాకు మాత్రం నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఒక మహిళగా, అసలు మహిళలకి ప్రోత్సాహం అందించాలి ఖచ్చితంగా, ఒక మహిళగా మనం వెనకబడిపోకూడదు అన్నదే నా ఉద్దేశం అండి. కాబట్టి దీనికి సంబంధించి మనం మహిళలకి ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వగలం అనేది, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్కీమ్సే కానివ్వండి, వాళ్ళలో ఉన్న స్కిల్సే కానివ్వండి, ఇంకా ఏదైనా మహిళా భద్రత కోసం కూడా ఏమైనా చేయగలిగితే, అంటే షీ టీమ్స్ అనేది పెడుతున్నారు, అలాంటివి ఇంకా మనం ఏమైనా చేసి మహిళలు వాళ్ళు సెక్యూర్డ్గా ఉన్నామని వాళ్ళకి అనిపించాలి, వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంది అనిపించాలి. ఆ విధంగా ఏది చేయగలుగుతామో అది ఖచ్చితంగా ప్రణాళిక వేసుకుంటానండి. మహిళల కోసం మాత్రం నేను ముందుంటానండి. సో చూస్తున్నారు కదండి, మహిళలకు పెద్దపీట వేస్తా, మహిళల కోసం అన్ని రంగాల్లో ముందుంచుతాను, మహిళలని ముందుంచి ఇల్లాలు ప్రగతి ఇంటికి ప్రగతి అన్నట్టు ఇక్కడ వార్డులో కూడా చేసి చూపిస్తానని వసంతలక్ష్మి అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి MY మీడియా.